హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2022కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అవ్వాలంటే మనకి రీసెంట్గా ఏపీపీఎస్సీ చేంజ్ చేసినటువంటి గ్రూప్ 2 సిలబస్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ మారినటువంటి సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్కి ఎన్ని మార్క్స్ని అలోకేట్ చేశారనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రపోజ్డ్ సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎన్ని పేపర్స్ ఉంటాయి, సో ఆ పర్టికులర్ పేపర్స్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, ఎన్ని మార్క్స్ అలొకేట్ చేశారు సెక్షన్స్ వైజ్గా అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే టాపిక్ వైజ్గా ఉన్నటువంటి కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే మనకి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి 150 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకు ఉండేటువంటి టాపిక్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ప్రీవియస్గా మనకి ఏదైతే టాపిక్స్ అయితే మెన్షన్ చేశారో సో అదే టాపిక్స్ మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే పేపర్ 1లో మనకి 2 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ ఇది. ఇంకా సెకండ్ సబ్ టాపిక్ చూసుకున్నట్లయితే జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టాపిక్ ఇది. సో ఈ రెండు కలిపి పేపర్ 1 కింద 150 మార్క్స్కి మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇంకా పేపర్ 2 వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి, సో బోత్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి మనకి పేపర్ 2లో మనకి ఇది ఒక సబ్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. ఇంకా పేపర్ 2లోనే మనకి కొత్తగా ఇక్కడ ఎక్కువ మార్కులు అలొకేట్ చేసినటువంటి టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ నుంచి ఒక 75 క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి 75 క్వశ్చన్స్ వరకు అడిగే అవకాశం ఉంటుంది. మనకి ఈ రెండు టాపిక్స్ కలిపి మనకి పేపర్ 2 కింద 150 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా చూసినట్లయితే మనకి ప్రిలిమినరీ పేపర్ యొక్క మార్క్స్ని కన్సిడర్ చేయకపోవచ్చు. సో మెయిన్స్కి సంబంధించి టోటల్గా ఈ 300 మార్క్స్ని ఇక్కడ కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా మనకి కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కూడా కలుపుకొని ఈ రెండు టాపిక్స్ నుంచి మనకి 150 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇందులో మనకి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకి ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి సిలబస్ మనకి ఇక్కడ ప్రీవియస్ సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ ఉంటుంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, వాటి యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, అలాగే మనకి జనరల్ సైన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీకి సంబంధించి, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్గా మనకి ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి కూడా ఫ్యూ క్వశ్చన్స్ వస్తాయి, చాలా తక్కువ వస్తాయి. సో ఇందులో మనకి ఇక్కడ బార్ గ్రాఫ్స్ లేదా లైన్ గ్రాఫ్స్ లాంటివి మనకి యాప్టిట్యూడ్ నుంచి అడిగే అవకాశం అయితే ఉంటుంది. డేటా అనాలిసిస్, స్టాబ్యులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఇచ్చారు. సమరీ స్టాటిస్టిక్స్ సచ్ యాజ్ మీన్, మీడియన్, మోడ్ అండ్ వేరియన్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనకి క్వశ్చన్స్ కూడా వస్తాయని చెప్పేసి ఇక్కడ మనకి పేపర్ ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 1కి సంబంధించి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ టాపిక్ నుంచి 75 మార్క్స్కి మనకి రావడం జరుగుతుంది. సో 75 మార్క్స్ ఏపీ హిస్టరీ నుంచే వస్తాయి కాబట్టి ఏపీ హిస్టరీ మీరు బాగా చదవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనస్టీస్ దట్ రూల్డ్ ఆంధ్ర డైనస్టీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆంధ్రదేశ బిట్వీన్ 11th అండ్ 16th సెంచరీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి, ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ గురించి, ఈవెంట్స్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి అదే టాపిక్లో అదే పేపర్ 1 కింద మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి 75 మార్క్స్కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే అందులో ఉండేటువంటి ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, డిస్క్రిప్టివ్ ప్రిన్సిపల్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది, అమెండ్మెంట్స్ కూడా.
సో ఈ విధంగా మనకి ఇక్కడ టాపిక్స్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ ఏంటనేది మనకి ప్రీవియస్‌గా తెలుసు కాబట్టి, సో ఇక్కడ మనకి ప్రీవియస్‌గా ఉన్నటువంటి టాపిక్సే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. వీటిల్లో ఎటువంటి మార్పు అయితే లేదు. ఇంకా పేపర్ 2లో కూడా చూసుకున్నట్లయితే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి 75 మార్క్స్‌కి సంబంధించి మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మనకి ఇక్కడైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరొకటి వచ్చేసి మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి కొత్తగా యాడ్ చేసినటువంటి టాపిక్గా చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి నేషనల్ పాలసీస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎన్టీ ఇన్ ఇండియా అండ్ ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటి గురించి, లాంచ్ వెహికల్స్ అండ్ శాటిలైట్స్ గురించి మొత్తం కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనకి ఇక్కడ డిఆర్డిఓ గురించి మీరు క్లియర్గా చదవాల్సి ఉంటుంది. ఇంకా ఎనర్జీకి సంబంధించి కన్వెన్షనల్, నాన్ రెన్యూవబుల్ అండ్ నాన్ కన్వెన్షనల్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్కి సంబంధించి, అలాగే వేస్ట్ టు ఎనర్జీ, హైడ్రోజన్, కెమికల్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, భారత్ స్టేజ్ నార్మ్స్, అలాగే నేషనల్ పాలసీస్ ఆన్ ఎనర్జీ అని చెప్పేసి ఈ విధంగా కొత్త టాపిక్స్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇంకా ఎకాలజీ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి, ఎన్విరాన్మెంటు, ఎకోసిస్టమ్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ లైక్ గ్లోబల్ వార్మింగ్ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. సో మనకి ప్రీవియస్గా ఈ టాపిక్ నుంచి కొంచెం తక్కువ మార్క్స్కి వచ్చేవి, కానీ ఇప్పుడు మనకి కంప్లీట్గా 75 మార్క్స్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరిగింది కాబట్టి, సో ఖచ్చితంగా మీరు ఈ టాపిక్ని బాగా చదువుకోవాల్సి ఉంటుంది. సో మనకి కొత్తగా మారింది అని చెప్పేసి ప్రపోజ్ చేసినటువంటి సిలబస్ అనమాట. సో దీనికి సంబంధించి మనకి కన్ఫర్మ్ చేస్తే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏపీఎస్సీ స్కీమ్ అండ్ సిలబస్ ప్రపోజ్డ్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ అన్నారు. సో ఇది ప్రపోజ్ చేసినటువంటి సిలబస్ అనమాట. ఇది కనుక ఫైనలైజ్ చేస్తే మీరు ఇదే ప్యాటర్న్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.